మొదటిగా జరుగుతుంది ఏమిటంటే మన హృదయంలో మార్పు వస్తుంది. ఏమిటి ఆ మార్పు అంటే, కఠినమైన హృదయాన్ని దేవుడు తీసేసి కన్నీటి హృదయముగా మారుస్తాడు. అనగా మెత్తని హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీ హృదయంలో మార్పు వచ్చిందో, నీ హృదయము మెత్తన చేయబడిందో, నీ ప్రార్థన విరిగిన నలిగిన మనస్సుతో కూడి ఉంటుంది. దేవుడు సెలవిచ్చాడు, విరిగి నలిగిన మనస్సు నాకు ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన మనస్సు కలవారి చెంత నేను నివసిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. గర్విష్ఠులు కానివ్వండి, పొగరుబోతుతనం కలిగిన వారు కానివ్వండి, వారి హృదయము మెత్తని హృదయం కాదు, కఠినమైన హృదయం. మాటి మాటికి నోరు పడేసుకునేవాళ్ళు, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసేవాళ్ళు, సాధారణంగా విరిగిన నలిగిన మనస్సు కలిగిన వారు కాదు. ఎవరితో దేవుడు ఉంటాడట? చదువుదాం రండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో 4వ లైన్ చదువుతున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచు ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడైతే విరిగి నలిగిన మనస్సు కలిగి దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటారో వానిని దేవుడు చూస్తాడు, దృష్టిస్తాడు. 57వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడట? వినయము కలిగిన వారి మధ్య, దీన మనస్సు కలిగిన వారి మధ్య దేవుడు నివసిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. దీనత్వము అనేది గర్వానికి వ్యతిరేకమైన తత్వము. దీనత్వము అనగా తగ్గింపు తత్వము. హెచ్చించుకునేవారు, తమకు తాము హెచ్చించుకునేవారు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు గర్విష్ఠులు. తమను గూర్చి తాము ఎక్కువగా ఊహించుకునేవాళ్ళు గర్విష్ఠులు. తమను గూర్చి చాలా తక్కువగా ఊహించుకునేవారు దీన మనస్సు కలవారు. దేవుడు విరిగిన నలిగిన దీన మనస్సు కలిగిన వారికి బహు దగ్గరగా జీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీ ప్రార్థన వినాలి అని అంటే, నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి అని అంటే, నువ్వు మోస్తున్నటువంటి భారాన్ని దేవుడు తొలగించాలి అని అంటే ఆయన నీ సన్నిధికి రావాలి. అనగా ఆయన నీ దగ్గరికి రావాలి. ఆయన నీ దగ్గరకు వచ్చి నీ భారాన్ని తొలగించాలి అని ఆశిస్తున్నట్లయితే నీలో గర్వము కానీ, అహము కానీ, అతిశయము కానీ ఉండడానికి వీల్లేదు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తానని, తన ఆత్మను అనుగ్రహిస్తానని దేవుడు మనకు మాటిచ్చాడు. కఠినమైన మనస్సును తొలగించి మెత్తని మనస్సును నేను ఇస్తానని చెప్పి అన్నాడు. నా మాటలను, నా న్యాయ విధులను అనుసరించులాగున మీ హృదయం ముందు నా ఆత్మను ఉంచుతాను అని చెప్పి దేవుడు ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. దేవుడు మనకు తన మనస్సును ఇచ్చినప్పుడు ఆ మనస్సు కన్నీటితో కూడిన మనస్సు. యేసుక్రీస్తును గూర్చి, ఆయన ప్రార్థనా జీవితాన్ని గూర్చి ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, 202వ పేజీ నంబర్. శరీరధారి అయి ఉన్న దినములలో, అనగా యేసు